ప్రస్తుతం ఉన్న విశాఖపట్నంలో వాతావరణం మార్పిడి వల్ల వచ్చే పరిణామాలు అనేక వ్యాధులకు దారితీస్తోంది. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఎక్కువగా ఏంటంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే దీని యొక్క ప్రధానమైన లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా వచ్చేవి హై గ్రేడ్ ఫీవర్ ఒకటి, తర్వాత ఏంటంటే మొత్తం కీళ్ళవాతాల మొత్తం మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, అంటే ప్రతి జాయింట్ కూడా పెయిన్ వస్తుంది, విపరీతమైన కాళ్ళు పీకులు, విపరీతమైన నీరసం, దీంతో పాటు ఆకలి తగ్గిపోవడము, అపిటైట్ ఉండదు, ఆకలి అసలు ఉండదు. తర్వాత ఏం తిన్నా కూడా ఏంటంటే ఆ టేస్ట్ అనిపించదు. సో ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఈ బ్లడ్ టెస్ట్లు ఏవైతే చేస్తున్నామో మనకి ఆల్మోస్ట్ సిమిలర్ లైక్ మనకి డెంగ్యూలో ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉన్నాయో లైక్ ప్లేటెట్స్ తగ్గిపోవడం కానీ అట్లానే కనిపిస్తున్నాయి. కాకపోతే డెంగ్యూ టెస్టులు చేసేసరికి డెంగ్యూ నెగిటివ్ వస్తున్నాయి. సో అలా అని చెప్పి మనం డెంగ్యూ లాగా భయపడేదో స్టెరాయిడ్స్ కానీ లేదంటే హై పవర్ యాంటీబయాటిక్స్ కానీ తీసుకునే అవసరం లేదు. ఏదైతే డాక్టర్లు నిర్ధారిస్తారో దాని ప్రకారంగా జాగ్రత్తగా మెడికేషన్స్ అవి వాడుకుంటే మాత్రం డెఫినెట్లీ మంచి రిజల్ట్ వస్తుంది. అంతేకాకుండా మీరు సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరో యాంటీబయాటిక్స్ వాడుతుంది మాత్రం మీరు వాడకండి. తర్వాత ఏంటంటే ఈ వైరల్ ఫీవర్స్తో పాటు ఏంటంటే ఈ సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే చాలా అనర్థాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ జాండీస్ లాంటిది డెవలప్ అవ్వడం ఏంటంటే ఎప్పుడైతే వైరల్ లోడ్ లోపల పెరుగుతుంది ఏంటంటే అది లివర్ మీద కూడా ప్రెషర్ పెరిగి దాని తర్వాత జాండీస్ అయ్యి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దయచేసి ఏంటంటే ఈ సెల్ఫ్ మెడికేషన్ అన్నది అస్సలు నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఏదైనా కూడా ఎటువంటి సిమ్టమ్స్ కనిపించినా కూడా కంపల్సరీగా మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన అడ్వైస్ ప్రకారంగా మీరు మందులు వాడుకుంటే తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడున్న సీజన్స్లో ఏంటంటే వైరల్ ఫీవర్స్తో పాటు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంది. కారణం ఏంటంటే వాతావరణం చల్లగా ఉండడం వల్ల వాటర్ సమ్గా తీసుకోకపోవడం వల్ల రావచ్చు, లేదు అనుకుంటే బయట ఎక్కడైనా అన్హైజెనిక్ వాటర్స్ తీసుకోవడం వల్ల కానీ, లేదంటే అపరిశుభ్ర పరిసరాల్లో యూరినేషన్స్ చేయడం వల్ల కానీ ఇటువంటిప్పుడు కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో దయచేసి ఏంటంటే సఫిషియెంట్గా వాటర్ తీసుకోండి. బయటకు వెళ్తున్నప్పుడు కూడా అవకాశం ఉంటే మీ ఇంటి దగ్గర నుంచి వాటర్ తీసుకెళ్ళండి, లేదనుకుంటే బయట ఏదైనా బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ అవి తీసుకొని తాగండి. సో దానివల్ల కూడా కొంతవరకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అయ్యి రాకుండా అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా బయట ఇప్పుడు ఏంటంటే విశాఖపట్నం ఏంటంటే ఈ స్ట్రీట్ ఫుడ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. అంటే ఏ రోడ్లో చూసుకున్నా సరే విపరీతంగా ఈ స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. సో అవకాశం ఉన్నంత వరకు కూడా అటువంటి ఫుడ్ని నియంత్రిస్తే ఎంత కంట్రోల్ చేయగలిగితే అంత మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం టెస్టులు చేసుకుంటే ఒక 100 మందికి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయిస్తుంటే అందులో 90 మందికి ఫ్యాటీ లివర్ వస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ స్ట్రీట్ ఫుడ్స్. ఎందుకంటే వాడు ఎటువంటి ఆయిల్ వాడతారో తెలీదు, అన్హైజెనిక్ అంటే స్టాండర్డ్ ఆయిల్స్ అయ్యి వాడరు, తర్వాత వాడే ఫుడ్ మెటీరియల్స్ కూడా అంత స్టాండర్డ్ ఉండవు. సో కంపల్సరీ ఏంటంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ప్రతి ఒక్కటి కూడా లివర్ మీద యాక్ట్ చేస్తుంది. సో దానివల్ల కూడా ఇటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు. ఇదే మనం నెగ్లెక్ట్ చేస్తుంటే తర్వాత ఏంటంటే లేనిపోని వైరల్ హెపటైటిస్ సి ఇటువంటివి దీర్ఘకాలిక వ్యాధులు అవి రావడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటిది కానీ అటాక్ అయితే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడున్న సీజన్లో ఈ ఫీవర్స్తో పాటు కాస్త ఈ డయేరియా ఒకటి బాగా ఎక్కువగా ఉందండి. కారణం ఏంటంటే ఈ మధ్యకాలం ఆల్మోస్ట్ ఫర్ ద పాస్ట్ 15 రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి విశాఖపట్నంలో. సో దాని మూలాన ఏంటంటే గ్రౌండ్ వాటర్ అది మారి దానివల్ల కూడా ఈ డయేరియా అది డెవలప్ అవుతుంది. కనీసం రోజుకు 10-15 మంది వరకు డయేరియా పేషెంట్లు వస్తున్నారు. సో అవకాశం ఉన్నంత వరకు కూడా స్టాండర్డ్ ఫుడ్స్ తీసుకోండి, బాయిల్డ్ వాటర్ తాగండి. డయేరియా లక్షణాల్లో కానీ కనిపిస్తుంటే మాత్రం ఇమీడియట్గా ఎలక్ట్రాల్స్ ఎంత ఎక్కువ మనం రిప్లేస్ చేస్తే అంత మంచిది. తగ్గ ఆహారం తీసుకోండి, మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని మీ ఫ్యామిలీ డాక్టర్ వద్దకు వెళ్ళి తగు మెడిసిన్స్ అవి వాడుకుంటే మంచిది. ఈ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. అంటే దాని యొక్క ప్రధానమైన లక్షణాలు ఏంటంటే దగ్గు, గొంతులో నొప్పి, ఆయాసం. అంటే రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా అందులో 2 రకాలుగా మనం క్లాసిఫై చేసుకుంటాం. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఒకటి, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఒకటి. అంటే గొంతులో నొప్పి కానీ, దగ్గు కానీ, ఆయాసం ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ప్రధానంగా మనం చూసేసరికి ఏంటంటే చాలామంది పేషెంట్స్ గతంలో దగ్గు వచ్చినప్పుడు ఈ మందులు వాడామండి, మళ్ళీ ఈ 4 రోజులు వాడి వచ్చామని చెప్పి పేషెంట్స్ చెప్తూ ఉన్నారు. సో పొరపాటును కూడా అటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఎందుకంటే అప్పుడు ఉన్న దగ్గు ఇప్పుడు వస్తున్న దగ్గు ఒకటే అని చెప్పలేము. ఎందుకంటే ఆస్తమాకి దగ్గు ఉంటుంది, నిమోనియాకి దగ్గు ఉంటుంది, ఎలర్జీ కఫ్లు కూడా ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో గతంలో వచ్చింది ఏ దగ్గో మీకు తెలియదు. సో అప్పుడు ఆ మందులు వాడారు, రెమెడీ వచ్చిందని చెప్పి మరీ ఇప్పుడు అదే మందులు వాడడం వల్ల ఏంటంటే మీకు మంచి జరిగే కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. సో అందుకని ప్రీవియస్ ప్రిస్క్రిప్షన్స్ మీద కానీ, లేదంటే మీ నైబర్స్ ఎవరో పలానా మందులు వాడారని కానీ, యాంటీబయాటిక్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ వెచ్చలగాడు వాడడం వల్ల కూడా ఫ్యూచర్లో మాత్రం కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. యూజువల్గా ఈ రోజుల్లో మనం ఎక్కువ మంది రీనల్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎవరైనా కిడ్నీ పాడైపోయి వస్తున్నారు పేషెంట్స్ చూస్తుంటే. ఎందుకు ప్రధానమైన కారణం ఏంటంటే ఈ సెల్ఫ్ మెడికేషన్. ఏంటంటే బయట మెడికల్ షాపుల్లో కొన్ని మందులు వాడుకోవడం వల్ల ఏంటంటే విపరీతమైన పెయిన్ కిల్లర్స్ అవి వాడడం వల్ల ఈ కిడ్నీలు కానీ ఇది డ్యామేజ్ అయిపోతాయి. సో అందుకని కంపల్సరీ ఏదైనా డాక్టర్లు ఏదైతే కోర్స్ నిర్ధారించారో
ఒక 5 డేసో 7 డేసో కోర్స్ ఇస్తాము. ఆ కోర్స్ మాత్రమే వాడాలి. ఒకవేళ సిమ్టమ్స్ కానీ తగ్గని పక్షంలో కంపల్సరీగా మళ్ళీ మీరు డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి ఆయన ఏమైనా మెడిసిన్స్ మారిస్తే ఆయన సలహా మేరకు మీరు మందులు వాడుకోండి. సో ఇలా వాడుకోవడం వల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా రిలాప్స్ అయినా కూడా ఏంటంటే డాక్టర్ గారు ఏమైనా చేయడానికి సహాయపడతారు.